రైట్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఐబొమ్మ రవి కేసు విచారణను మరింత వేగవంతం చేశారు. రవి ఇచ్చిన సమాచారంతో మరో అనధికారిక వెబ్సైట్ మూవీ రూల్స్ ను ట్రాప్ చేస్తున్నట్లు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు 5వ రోజు పోలీసుల కస్టడీలో ఐబొమ్మ రవి మరికొన్ని విషయాలు బయటపెట్టినట్లు తెలిసింది. ఐబొమ్మ రవికి మూవీ రూల్స్ కి మధ్య ఉన్న ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కమ్యూనికేషన్ ఆధారంగా మూవీ రూల్స్ సంబంధించిన సర్వర్లు నిర్వాహకులపై ఫోకస్ పెట్టారు. ఐబొమ్మ కథ ముగిసింది అనుకునే లోపే మూవీ రూల్స్ లో మళ్లీ వీడియోలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో మూవీ రూల్స్ నిర్వాహకులను అరెస్టు చేసేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. మరోవైపు ఇవాల్టితో ఐబొమ్మ రవి 5 రోజుల కస్టడీ ముగియడంతో మరోసారి కస్టడీకి తీసుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఐబొమ్మ రవికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాల కోసం సిసిఎస్ పోలీసులు పలు బ్యాంకులకు మెయిల్స్ పంపించారు. బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆధారంగా మరిన్ని ఫినాన్షియల్ లింక్స్ బయటపడతాయని భావిస్తున్నారు. పైరసీ వెనుక ఎవరూ లేరని, తాను ఒక్కడనే చేశానని ఐబొమ్మ రవి చెప్తున్నప్పటికీ మూవీ రూల్స్ టీంతో కూడా రవి టచ్లో ఉన్నట్లు వివరాలు సేకరిస్తున్నారు. ఐబొమ్మ పైరసీ కంటెంట్ అప్లోడ్ చేసే సర్వర్లు తీసుకోవడంతో మూవీ రూల్స్ సహకారం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రవికి చెందిన ఒక అకౌంట్లో 3.5 కోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రవికి మూవీ రూల్స్ నిర్వాహకులకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అయితే అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి, అప్డేట్స్ ఏంటి? అసలు ఈ మూవీ రూల్స్ కి సంబంధించి కూడా ఒక వెబ్సైట్ అయితే వచ్చేసింది, అందులో కొన్ని సినిమాలు కూడా అప్లోడ్ అయ్యాయి అంటున్నారు. దీనికి రవికి మధ్య కూడా ఏదో సంబంధం ఉంది అంటున్నారు, అసలు ఏమంటారు? ఫాతిమా, మనం గమనించవచ్చు దీంట్లో ఐబొమ్మ రవికి సంబంధించిన 5వ రోజు పోలీస్ కస్టడీలో చాలా రకాలైన విషయాలను రాబడతా ఉన్నారు. ప్రధానంగా గమనిస్తే మనం చూస్తా ఉన్నా అంటే ఈ మూవీ రూల్స్ కంటే ముందుగానే ఇది మూవీ రూల్స్ అనేది ఐబొమ్మ కంటే ముందుగానే స్టార్ట్ అయింది. తర్వాతనే ఐబొమ్మని స్టార్ట్ చేసి నిలుస్తా ఉంది. సో మరి ఐబొమ్మకి మూవీ రూల్స్ మధ్య కొంత వ్యవహారం నడిచినట్టు నిలుస్తా ఉంది. గతంలో ఈ మూవీ రూల్స్ కి ఈ ఐబొమ్మ రవి వీడియోలు సప్లై చేశాడా, తర్వాత ఈ సర్వర్లో క్రియేట్ చేసి సర్వర్లో కొన్ని విషయంలో కావచ్చు, తర్వాత మిగతా కొన్ని విషయాల్లో ఆ మూవీలకు సంబంధించిన వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాడు అన్న వ్యవహారమే కావచ్చు, తర్వాత ఆర్థిక లావాదేవీలు జరిగిన వ్యవహారంలో కావచ్చు కొంత సంబంధం ఉండే అవకాశం ఉందని చెప్పేసి అన్న విషయం మీద కూడా ప్రస్తుతం పోలీసులు ఫోకస్ పెట్టారు. ఆ దిశగా ఎంక్వైరీ చేస్తుంటే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా బయటపడే తెలుస్తా ఉంది. మరి ఇవి అంతా ఒకే కేటగిరీ, అంటే సినిమాను పైరసీ చేసి వెబ్సైట్ లో పెట్టి ఆ పబ్లిక్ లోకి ఇవ్వడం అనే ఒక కాన్సెప్ట్ తోనే వెళ్ళింది కాబట్టి సాధ్యపుతుంది. అంటే ఒక పక్కన ఐబొమ్మకి మరోవైపున మూవీ రూల్స్ రెండు కూడా సేమ్ అదే కంటెంట్ లో పోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఒక వైపున ఐబొమ్మను బ్లాక్ చేసి రవి అరెస్ట్ చేసినా కూడా ఇంకా మూవీ రూల్స్ లో కొత్త సినిమాల్లో తెలుగు సినిమాలు పెట్టడం అనేది కూడా జరుగుతా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పైరసీని ఓవరాల్ గా దీన్ని అడ్డుకట్ట వేయాలంటే మాత్రం ఇదే రూట్ లో ఉన్న అందరి మీద నిఘా పెట్టడం జరుగుతుంది. ఆ నిఘా పెట్టిన నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించిన అది తమిళ వెబ్సైట్, యాక్చువల్గా తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులతోటి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు టచ్ లో ఉండి ఈ మూవీ రూల్స్ కి ఐబొమ్మ మధ్య ఉన్న సారూప్యత కావచ్చు, ఫైనాన్షియల్ కాంట్రాక్ట్స్ కావచ్చు, ఈ సర్వర్లు కొనడంలో వాళ్ళు సహకరించారన్న విషయం మీద రకరకాల అనుమానం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం విచారణ కొనసాగుతా ఉంది. ఇంకో విషయం కూడా వెలుగు చూస్తా ఉంది ఫాతిమా, ఈ అరెస్ట్ అనేది పోలీసులు చాలా చాకచక్యంగా స్నేహితుల మధ్య జరిగిన కన్వర్సేషన్ లో కొన్ని మెసేజ్ ఆధారంగా కూడా అరెస్ట్ చేశారన్న విషయమే కాకుండా ఇంకా చాలా వెబ్సైట్లకు సంబంధించి దీంట్లో ఎవరి సహకారం తీసుకున్నాడు, ఏ కంపెనీ పేరు మీద తీసుకున్నాడు అన్న విషయం మీద కూడా పూర్తిగా సమాచారం సేకరించారు. మనం చెప్పుకుంటూనే ఉన్నాం, గత 4 రోజులుగా కూడా ఏ మాత్రం సహకరించకుండా టెక్నికల్ ఎవిడెన్స్ ఈ రోజు మాత్రం పూర్తిగా ఇప్పటి వరకు సేకరించిన పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ చూపించి దీనికి వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆయన సహకరించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మరోసారి ఆయన్ని విచారించేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేస్తున్న తెలుస్తా ఉంది. ఓవరాల్ చూస్తే ఐబొమ్మ రవి గనక నోరు విప్పితే దీంట్లో ఒక్కడే చేసి ఉండడు, ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ లో చాలా మంది ఉండే ఉంటారు. వాళ్ళ గుట్టు బయట పెట్టాలంటే మొత్తం ఐబొమ్మ రవి పెదవి విప్పాలి కాబట్టి మరి అతన్ని మరోసారి కూడా విచారించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది ఫాతిమా. Right, thank you Naradi for the update.